యాక్చువల్గా చాయ్కి వెళ్తున్నా సండే ఈవినింగ్. చాయ్ తాగాలనిపిస్తుంది, తెలియదు చాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్ చాలా రోజుల తర్వాత, అండ్ అగైన్ బయటనే తాగాలనిపిస్తుంది. సో ఐ కేమ్ అవుట్. అండ్ అలాగే ఒక చిటికి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చా లవ్కి సంబంధించి. యాక్చువల్గా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు మీరు 80s లవ్ ఎందుకు ట్రై చేయరు? 80s లవ్ అంటే ప్యూర్గా ఒక్కరిని లవ్ చేయడము, ఒక్కరితోనే ఉండడము. ఇప్పుడు ఇన్స్టాలో అని అక్కడ ఇక్కడ ఇంకా స్నాప్లు బీప్లు అన్నిట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలకి అమ్మాయిలు తగులుతారు కదా. తగిలినప్పుడు ఏం హ్యాపీనెస్ ఉంటుంది? అలా ఒకరితో కాకుండా మల్టిపుల్ చాటింగ్స్ కానీ కాల్స్ కానీ ఉంటే డెఫినెట్గా అదర్ పర్సన్కి డౌట్ వస్తుంది. సమ్ ఆర్ అదర్ డే సెకండ్ కాల్ వస్తుంది, ఏమైనా స్క్రీన్ షాట్ పంపించమంటే దొరికిపోతారు. సో కాబట్టి ఎలా ఉన్నా మనకి గొడవలు తప్పవు. జెన్యున్గా ఉన్నా ఇంత జెన్యున్గా ఎలా ఉంది అని అనుకుంటారు, లేదా ఎలా ఉన్నాడు అనుకుంటారు. జెన్యున్గా లేకపోతే ఇంత జెన్యున్గా లేడు అని గొడవలు అవుతాయి. సో గొడవలు అనేది కామన్. అవి కూర్చొని సార్ట్ అవుట్ చేసి వదిలేయకుండా, అరే ఐఎమ్ హర్ట్ అంటే వదిలేయకుండా, ఐఎమ్ హర్ట్ అని అబ్బాయి అంటే వదిలేయకుండా సార్ట్ అవుట్ చేసుకునేది ట్రూ లవ్. సో అలా ఒకరిని వదిలేసి సార్ట్ చేయకుండా ఇంకొక దగ్గరికి వెళ్తే హార్ట్ కట్ ఉంటుందో లేదో తెలీదు. ఇంతగా ఇన్వెస్ట్ చేస్తాం కదా ఒక అబ్బాయి దగ్గర అమ్మాయి, అమ్మాయి దగ్గర అబ్బాయి, చాలా ఇన్వెస్ట్ చేస్తారు కదా టైంని, కరెక్షన్స్ని, అవన్నీ వేస్ట్ అవుతాయి. కాబట్టి లవ్ని వాల్యూ చేయండి. 80s లవ్కి స్టిక్ అవ్వండి, చాలా హ్యాపీనెస్ వస్తుంది. అదర్ పర్సన్ గురించి వదిలేయండి, మీరు హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ప్యూర్గా లవ్ చేస్తే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేసి చూడండి.